Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా. ఈ ప్రివ్యూ వీడియోని నేను చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేశాను. మీరు కూడా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా డైలీ ఒక వీడియో అనేది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియోస్ అన్ని క్రియేట్ చేయడానికి మీకు ఒక యాప్ అయితే కావాలి. ఆ యాప్ వచ్చేసి అలర్ట్ మోషన్ అనే యాప్. ఈ యాప్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు ప్లే స్టోర్లో కూడా సెర్చ్ చేసిన అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మీరు అలర్ట్ మోషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అలర్ట్ మోషన్ అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో అయితే అడుగుతుంది. మీకు నచ్చిన రేషియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1:1 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే పైన అక్కడ నేమ్ అయితే పెట్టిన తర్వాత రిజల్యూషన్ 1080p HD అండ్ 25 FPS అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అయితే నేను పెట్టుకున్నాను. అలాగే మీకు నచ్చిన హెచ్డి అండ్ క్వాలిటీ అయితే మీరు ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ అయితే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు పెట్టుకోండి. ఇక్కడ 1:1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లో రైట్ సైడ్ కింద అయితే ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా. ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమాజిన్ అనే వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక మీకు ఇమాజిన్ అయితే ఇస్తాను. ఆ ఇమాజిన్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఆ ఇమాజిన్ అయితే నేను ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఇమాజిన్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇమాజిన్ అయితే నాకు సైజ్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. ఇక్కడ ఇమాజిన్ క్లిక్ చేసి నా ఫింగర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, సైజ్ అయితే సరిపోయింది. ఇదైతే 2 సెకండ్స్ అయితే ఉంటుంది. నేనైతే ఒక 28 సెకండ్స్ వరకు అయితే లాగుతాను, ఎందుకంటే అంతవరకు ఉందనుకుంటా సాంగ్. ఓకే, 29 సెకండ్స్ వరకు అయితే లాగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు ఆ ఎఫెక్ట్ అయితే మీకు ఈ యొక్క ఫోటో అనేది ముందుకు అండ్ వెనకకి అయితే జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఆ ఎఫెక్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్న థర్డ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మనకు కాపీ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్ని మీరు మీ యొక్క ఇమాజిన్ మీద క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ కాపీ ఎఫెక్ట్ చేశారు కదా, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఇమాజిన్ అనేది మనకి ఒక ఎఫెక్ట్లోగా అయితే ఒక ఎఫెక్ట్ అయితే మనకైతే వస్తుంది. ఆ ఎఫెక్ట్ వచ్చేసి అండ్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అంత మూవ్ అయితే అవుతుంది. చూడండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారా, స్లో అనేది అయితే మూవ్ అయితే అవుతుంది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది. ఓకే, మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే మనకి కావాలి. ఓకే, సరిపోయింది ఈ యొక్క ఎఫెక్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అయితే అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత దీనికి వచ్చి ఈ ఇమాజిన్కి వచ్చేసి మనకైతే బార్డర్ అయితే కావాలి. మీరు బార్డర్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ బార్డర్ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇమాజిన్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్ అయితే క్లిక్ చేయండి. ఆ బార్డర్ వచ్చేసి మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ బార్డర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ బార్డర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఇది అయితే మనకు లాస్ట్ వరకు అయితే లాగండి. ఇది కూడా 2 సెకండ్స్ అయితే ఉంటుంది. ఇది మీకు సాంగ్ ఎంతవరకు అయితే అది ఇమాజిన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే మీ ఫింగర్స్ అయితే లాగండి. ఓకే, లాగేశారు కదా. లాగిన తర్వాత ఓకే కరెక్ట్గా అయితే బార్డర్ వచ్చేసి కరెక్ట్గా ఫోటోకి కట్ సైజులో అయితే ఇంక్రీజ్ అయితే అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సాంగ్ కావాలి. మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి రైట్ సైడ్ కింద. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఆల్ క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ ప్రివ్యూలో చూపెట్టాను కదా, సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ యొక్క ఆడియో అయితే మ్యూట్ అయితే చేసేయండి, ఎందుకంటే కాపీరైట్ అయితే ఇష్యూ అవుతుంది. ఓకే, ఇది ఒక 23 సెకండ్స్ అయితే ఉంది. కామదంతా ట్రిమ్ అయితే చేసేస్తున్నాను. 23 సెకండ్స్ ఉంది ఈ సాంగ్ వచ్చేసి. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సాంగ్కి ఒక వైట్ కలర్ ఫోటో అయితే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అయితే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ నేను కింద అయితే ఒక వీడియోలో చేశాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మీరు కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసిన తర్వాత ఇమాజిన్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోండి. వ్యూ ఆల్ అయితే క్లిక్ చేయండి. చూసారు కదా, ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు అయితే ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మనకైతే సైజ్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. మీ ఫింగర్స్ అయితే మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజులో అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత నాకైతే ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అయితే సరిపోతుంది. ఇది కూడా సాంగ్ ఎంతవరకు ఉందో అయితే అంతవరకు నా ఫింగర్స్ అయితే పక్కకైతే లాగుతాను. మీరు కూడా మీ ఫింగర్స్ అయితే సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లాగండి. ఓకే, ఎంతవరకు అయితే ఉందో సాంగ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్ యొక్క లిరిక్స్ అయితే కావాలి మనకి. ఆ సాంగ్ యొక్క లిరిక్స్ ఇప్పుడు మీరైతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన క్రోమ్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెర్చ్ అయితే చేశాను. ఇక్కడ సాంగ్ యొక్క లిరిక్స్ అన్నమాట ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి అయితే నేను లిరిక్స్ అనేది కాపీ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి అయితే వచ్చింది ఫస్ట్ లిరిక్ అనమాట. ఆ యొక్క లిరిక్ని కాపీ చేసి అలర్ట్ మోషన్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ అయితే పెట్టేసుకోండి. కలర్ వచ్చేసి మీరు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది ఫాంట్ వచ్చేసి మీకు. ఈ ఫాంట్ కూడా బాగానే ఉంటుంది మీకు కూడా. ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి మిగతాది అయితే అక్కర్లేదు, మీరు కట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లిరిక్ అయితే తీసుకోండి. సేమ్ అదే ఫాంట్ తీసుకోండి, ఎందుకంటే ఈ ఫాంట్ అది మీకు బాగుంటుంది. నేనైతే వేరే ఫాంట్ అయితే తీసుకున్నాను. ఈ ఫాంట్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ లిరిక్ అయితే తీసుకోండి. సేమ్ ఫాంట్ కూడా అదే అయితే తీసుకోండి. కలర్ వచ్చేసి బ్లాక్ అయితే తీసుకోండి. తీసిన తర్వాత మీ ఫింగర్స్ అయితే మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లిరిక్ అయితే వెళ్ళిపోదాం మళ్ళీ. సేమ్ అదే ఫాంట్, కలర్ వచ్చేసి బ్లాక్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనం వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాం కదా. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు బ్లాక్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది. నెక్స్ట్ లిరిక్ అయితే వెళ్ళిపోదాం. సేమ్ అలాగే మీరు ఫాంట్ అండ్ కలర్ వచ్చేసి బ్లాక్. మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఆ యొక్క లిరిక్ని అయితే మీరు ట్రిమ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఫాంట్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ లిరిక్ అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అది కాపీ చేసిన తర్వాత అలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత సేమ్ యొక్క ఫాంట్ అండ్ బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఒక 10 సెకండ్స్ వరకు
ఫుల్గా చూపించారంటే ఇది ఒక 20 minutes అయితే అయిపోతుంది. మనకు అంత దాకా అయితే వీడియో లెంత్ అయితే ఉండకూడదు. ఓకే, ఇంతవరకు అయితే ఉంది. సేమ్ ఫాంట్ అండ్ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఒక 10 seconds అయితే చూపిస్తాను కదా. ఇక్కడ వరకు చూపెట్టిన తర్వాత మిగతాది అయితే మనకి లిరిక్ అయితే అవసరం లేదు. అదే ఆ యొక్క లిరిక్ అయితే మీరు ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఈ యొక్క లిరిక్ అనేది. మీకు ఈ యొక్క లిరిక్ అనేది మనకి ఎక్సెల్ ఫైల్ అయితే కావాలి. అంటే ఈ యొక్క లిరిక్స్ అనేది మనకు ఒక ఎఫెక్ట్ అయితే కావాలి. ఆ ఎఫెక్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్సెల్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. ఆ ఎక్సెల్ ప్రాజెక్ట్ ద్వారా ఈ యొక్క లిరిక్ అనేది చాలా అందంగా అయితే కనబడుతుంది. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఆ యొక్క ఎక్సెల్ ఫైల్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూస్తారు కదా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఆ యొక్క ఎఫెక్ట్ వచ్చేసి. మీరు ఈ ఎఫెక్ట్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 dots క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. మీకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు అయితే కాపీ అయితే అయిపోతుంది. మీరు ఆ కాపీ చేసిన ఎఫెక్ట్ని అయితే మీరు ప్రతి ఒక్క లిరిక్కి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఎఫెక్ట్స్ అని ఉంటుంది లాస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి 3 dots క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. ప్రతిదానికి సేమ్ అలానే అయితే మీరు క్లిక్ చేయండి. ప్రతిదానికి సేమ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా సింపుల్గా అయితే వస్తుంది. నేనైతే ఈ వీడియోని చాలా సింపుల్గా అయితే చేశాను. మీకు ఆల్రెడీ ప్రివ్యూ అయితే కూడా చూపెట్టాను కదా. చూపించిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక టెంప్లెట్ అయితే కావాలి మనకి. ఆ టెంప్లెట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే ఈ యొక్క టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెంప్లెట్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ కింద రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమాజిన్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత అలా అయితే క్లిక్ చేయండి. ఆ టెంప్లెట్ వచ్చేసి మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్ టైప్ అయితే ఇక్కడ స్క్వేర్ టైప్ అయితే ఉంటుంది. ఆ టెంప్లెట్ మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ కింద ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క టెంప్లెట్ అయితే మీకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంటుంది. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ల్యాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ల్యాట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఈ యొక్క వీడియోకి అయితే అదైతే కరెక్ట్గా అయితే సెట్ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా ఒక యానిమేషన్ టైప్ అయితే వస్తుంది. సూపర్గా అయితే వస్తుంది ఆ యొక్క టెంప్లెట్ అనేది. ఇది ఈ టెంప్లెట్ కాదని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే ఈ యొక్క టెంప్లెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీరు ఈ వీడియో అంతా ఫుల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ కనబడుతుంది కదా, ఆ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమాజిన్ అండ్ వీడియో అయితే ఉంది కదా, ఇమాజిన్ అండ్ వీడియో అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది ఉంది కదా, వీడియో అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఎనీవేర్ అయితే ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఎనీవేర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క వీడియో అనేది మీకైతే 100% అయిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో కూడా అయితే మీరు యూట్యూబ్లో కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి మన నోటిఫికేషన్స్ అయితే పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కనుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.